హలో గాయ్స్, మీతో ముచ్చట్లు షేర్ చేసుకోవడానికి వచ్చేసాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. చాలా డేస్ తర్వాత సరదాగా ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, జైన్ రెస్టారెంట్కి. మా ఆయన ఏమో లేడీస్ ఫస్ట్ అని బెనీ కార్డ్ నాకు ఇచ్చారు. క్యాప్చర్ అవుతుందనే విషయం నాకు తెలీదు, అందుకే నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలా ఉన్నాయి, ఇగ్నోర్ చేయండి. ఏం ఆర్డర్ ఇద్దామని చూస్తుంటే మా ఆయన అంటున్నారు పక్క నుంచి, బై హార్ట్ చేసేస్తున్నాం ఏంటి, ఆర్డర్ ఇవ్వు అని అన్నారు. వాళ్ళ తొందరపడం కదండి, ఫస్ట్ రేట్స్ చూసిన తర్వాతే మనం ఏం తిందామని డిసైడ్ అవుతాం. ఇది ఎంతవరకు నిజం, మీరేమంటారు? నాకు కామెంట్స్లో చెప్పండి. లోనే వెజ్ కార్న్ సూప్ అనేది వచ్చేసింది. నేను అనుకుంటూనే ఉన్నాను ఇది నా మూతి కాలిద్దేమో అని, అలానే జరిగింది. అందుకేనండి నేను వేడివేడిగా ఉన్న ఐటమ్స్ ఏది అంత తొందరగా తాగను. అందుకే నేను టీ కూడా అవాయిడ్ చేశాను. ఎప్పుడు నాకు టీ తాగినా నాలుగు కాలిపోతూ ఉంటుంది. ఇలా ఎంతమందికి జరిగింది అది కూడా నాకు కామెంట్ చేయండి. వేడిగా ఉంది, నేను తాగడానికి ఇంకా టైం పడుతుంది. ఈ లోపలే మాకేమో మేము ఇచ్చుకున్న ఆర్డర్ అనేది వచ్చేసింది. నాకైతే బిర్యానీ అదంతా కాకుండా నాన్స్తో కర్రీ తినాలని నాకు అనిపించింది. ఎప్పుడు రైస్ ఇంట్లో తింటాం, బిర్యానీస్ ఇంట్లో చేసుకుంటాం, నాకెందుకు అలా అనిపించింది, నేను అదే తింటానన్నాను. అయితే నాన్స్తో కర్రీ, పన్నీర్ కాజు కర్రీ అంటే నా ఫేవరెట్. ఆ రెండిటి కాంబినేషన్ నాకు భలే నచ్చుద్ది. ఈ రెండిటి కాంబినేషన్ మీలో ఎంతమందికి నచ్చుతుంది అది కూడా నాకు చెప్పండి. ఉండే లేడీస్కి ఇలా మంత్కి ఒక్కసారైనా బయటికి వెళ్ళి తినాలనే కోరిక ఉంటుంది. తినడం వల్ల ఏంటంటే ఆ ఒక్కరోజే ఇన్ని రోజులు చేసిందంతా కూడా మనం మర్చిపోతాం. ఒక మైండ్ రిలీఫ్గా, సరదాగా, హ్యాపీగా, అది డిస్టర్బ్గా ఉండకుండా ఇంకా హ్యాపీగా ఉంటాం అనమాట. మనం హ్యాపీగా ఉంటేనే కదా ఇంట్లో అందరూ బాగుంటారు. మనం కూడా ఏదైనా హెల్తీగా వండి పెట్టడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ వాచ్ చూసారు కదా, ఇది మా మ్యారేజ్కి మా అక్క గిఫ్ట్ ఇచ్చారు. యుఎస్లో ఉంటారు తను. నేను యాక్చువల్గా ఇది నార్మల్ వాచ్ అనుకున్నా, తెలిసి ఫస్ట్ వాచ్ ఇదే అనమాట. ఏంటంటే బ్యాటరీ లేకుండా వాచ్ రన్ అవుతుంది. ఇది ఒక సోలార్ వాచ్ అనమాట. జస్ట్ ఛార్జింగ్ ఎండ్లో పెడితే ఛార్జ్ అయిపోద్ది, ఇంకంతా లైఫ్ టైం యూస్ చేసుకోవడమే. చాలామంది అంటూ ఉంటారు ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకోవాలి, వీళ్ళ మనసుని అర్థం చేసుకోవాలి, వీళ్ళు చాలా డిఫికల్ట్ అని. మనవన్నీ కూడా చిన్న చిన్న ఆనందాలే కదా, ఎంత చిన్నదాన్నే మనం ఎక్కువగా ఆనందపడతాం, అందరినీ హ్యాపీగా ఉండేలా చేస్తాం, అది నలుగురితో షేర్ చేసుకుంటాం, ఎంతో సరదా పడుతూ ఉంటాం. అది ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోరు? వాళ్ళ విషయం పక్కన పెడితే నేను ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిలకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మ్యారేజెస్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. కాకపోతే ప్రతి అమ్మాయి కూడా ప్రతి చిన్నదానికి ఎక్కువ హర్ట్ అయిపోవడం, ఎక్కువగా మైండ్లో పెట్టుకొని ఫుడ్ మానేయడం, డైటింగ్లు చేయడం, ఇంకా రకరకాలుగా చేస్తున్నారు. అవి ఎందుకు అలా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. లో ఏ ఆనందాన్నైనా మనది మనమే వెతుక్కోవాలి. ఒకళ్ళు వచ్చి మనకి ఏదో చేస్తారు, వీళ్ళ వల్లే మనం ఉంటున్నాము, ఇలాగే రన్ అవుతుంది అని మాత్రం ఉండకూడదు. ఏదైనా చాలా స్ట్రాంగ్ మైండ్తో ఉండాలి. ఏదైనా ఓకే ఇప్పుడు అవ్వలేదు, పోనీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేద్దాం అంటున్నారు, పెళ్లి చేసుకుందాం, ఓకే చేసుకుందాం, వాళ్ళ హ్యాపీనెస్ కోసం చేసుకున్నా ఫ్యూచర్లో పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్తో మన ప్రాబ్లమ్స్ అనేవి మనం ఏమనుకుంటున్నాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకరోజు కాకపోయినా ఒక్కో రోజు అయినా సరే వాళ్ళు మనల్ని గుర్తిస్తారు ఏదో ఒక టైం. అలా ఏదో ఒక నమ్మకంతో మనం ఉన్నాము అంటే అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు దేవుడి మీద నమ్మకం మనకి ఎంత ఎక్కువ ఉంటుంది, ఏది చేసినా సరే ఇదంతా దేవుడిదయ్యా, ఇది ఈరోజు ఇలా ఉన్నామంటే అంతా దేవుడు చేస్తుంది అని అనుకుంటున్నాం. ఎలా తలుచుకుంటున్నాం? మన లైఫ్లో ఏది జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం అనేది మనకి కొన్ని రోజుల తర్వాత రీజన్స్ తెలుస్తాయి. అంతవరకు మనం ఓపికగా ఉండాలి. ఏ అమ్మాయి అయినా సరే ఓపికగా, పేషెన్స్గా ఉంటేనే మనం లైఫ్ ముందుకు వెళ్తుంది అని నా ఉద్దేశం. మీరేమంటారు? ఏదో తొందరపడి ఏదేదో మైండ్ డిస్టర్బ్ చేసుకొని ఆ స్పీడ్లో ఇంకేదో తప్పు చేసి లైఫ్ స్పాయిల్ చేసుకునే బదులు మనమే కొంచెం ఓపికగా ఉంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు మన లైఫ్లో. చాలామంది జాబ్స్ రావట్లేదని చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటారు. జాబ్ గురించి పక్కన పెట్టండి, మీ వంతు ట్రయల్ మీరు చేయండి. తర్వాత ఏం చేస్తారంటే చిన్న చిన్న యాక్టివిటీస్, కోన్ పెట్టడం కానీ, డ్యాన్స్ చేయడం కానీ, పాటలు పాడడం కానీ, ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకొని మిమ్మల్ని మీరు డైవర్ట్ అవ్వండి. మీరు ఫస్ట్ అలా డైవర్ట్ అవ్వడం వల్ల జరగాల్సిన టైం వచ్చేటప్పుడు అది జరుగుతుంది. మనం ఒకేసారి అలా కాన్సన్ట్రేట్ చేసి అలా మైండ్ పాడు చేసుకునే బదులు మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి ఈ రోజుల్లో.
నేను ఒక అమ్మాయిగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన ఆనందాన్ని మనమే వెతుక్కోవాలి. మన స్ట్రాంగ్‌నెస్‌ని మనమే బిల్డ్ చేసుకోవాలి. ఇంతకీ మీకు ఫుడ్‌తో పాటు కోక్, స్ప్రైట్ తాగే అలవాటు ఎంతమందికుంది? అందులో స్ప్రైట్ ప్రిఫర్ చేస్తారా? కోక్ ప్రిఫర్ చేస్తారా? అది కూడా నాకు చెప్పండి కామెంట్స్‌లో. ఆయన నాతో జోక్స్ ఏస్తున్నారు. "నువ్వు చాలా కాన్ఫిడెంట్‌గా కెమెరా అక్కడ పెట్టావు గానీ, అసలు ఆన్ చేసావా లేదా చూసుకో" అని. అది పాయింటే కదా! నాకైతే అది భలే నవ్వొచ్చింది. నేను రెస్టారెంట్‌లోని వీడియో రికార్డ్ చేస్తుంటే అందరూ నన్ను చూస్తున్నారు. అక్కడ చూస్తుంటే మా ఆయన అంటున్నారు, "పిచ్చి పలు రకాలు" అని. ఎప్పుడు అన్ని మాటలు మనకి ఎప్పుడు అన్నీ పాజిటివ్‌గా ఉండవు. అలా ఉండకూడదు. ఉంటే అది లైఫే కాదు నా దృష్టిలో. అన్నీ కలిపితేనే లైఫ్. ఈ కష్టాన్ని ప్రతిదాన్ని మనం నవ్వుతూనే జయించలేం కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు నవ్వుతూ వదిలేయాలి. కొన్ని కొన్ని అవసరం వచ్చినప్పుడు మాట్లాడాలి. అదే నా పాలసీ. మీరేమంటారు? కానీ నా దృష్టిలో ప్రతి అమ్మాయి, ప్రతి ఒక్క హౌస్ వైఫ్ మాత్రం ఇలా సరదాగా ఫ్యామిలీతో ఒక లంచ్ ఆర్ డిన్నర్ ఏదో ఒకటి ప్లాన్ చేస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు. నా హస్బెండ్‌తో నేను అదే కన్వే చేస్తున్నాను. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు లేడీస్‌కి చాలా ఆనందాన్నిస్తాయి. ఎప్పటికీ గుర్తుంటాయి. అలాగే ఇంకా ఎక్కువగా మేము ఏదైనా ఐడియాస్ అయినా ఏదైనా సరే మైండ్ కొంచెం ఫ్రీగా ఉంటదని మాట్లాడుతున్నాం అనమాట. మనకున్న లైఫ్ స్పామే చాలా తక్కువ. ఇది చాలా చిన్న జీవితం. ఉన్న చిన్న జీవితంలో చిన్న చిన్న ఆనందాలు వెతుక్కోవడంలో తప్పు లేదు. ఎవరో ఏదో అంటారు, ఏమనుకుంటారో, ఇలా చేస్తే ఏం జరుగుతుందో, నెగిటివ్, పాజిటివ్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను. దీనికి ఎంతోమంది రియాక్ట్ అవుతారు. పాజిటివ్ పెడతారు, నెగిటివ్ పెడతారు. అన్నిటిని నేను యాక్సెప్ట్ చేయాలి. అంతా నాకు పాజిటివ్గానే ఉండాలి, అందరూ నన్ను లైక్ చేయాలని నేను ఎప్పుడు కోరుకోను. అందరికీ మనం ఎప్పుడు నచ్చుతాం? ఎప్పటికీ ఎవ్వరం నచ్చం. నచ్చేవాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు, నచ్చని వాళ్ళు ఏదో కామెంట్ పెడతారు, అంతే లైట్ తీసుకుంటాం. ఇదే పర్మనెంట్ కాదు కదా. ఇది లైఫ్లో ఒక చిన్న పార్ట్. అందులో లేడీస్ కంటే యూట్యూబ్ అనేది ఒక పార్ట్ మాత్రమే. ఎన్నో పనులు ఉంటాయి. దాంతోపాటు ఒక 4 విషయాలు నలుగురితో షేర్ చేసుకుంటే నాలాంటి మైండ్తో ఉన్న ఆడవాళ్ళు కొంత చేంజ్ అవుతారు. వాళ్ళ మైండ్లో ఉన్నవి ఏవైనా సరే షేర్ చేసుకోవడం వల్ల నేను దానికి రియాక్ట్ అయ్యి మాట్లాడదామనే ఈ చిన్న వీడియో. మీరంతా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఆలివ్ అని ఒక స్వీట్ షాప్‌కి వెళ్ళామన్నమాట. మీలో ఎంతమందికి లంచ్, డిన్నర్ తిన్న తర్వాత ఒక చిన్న స్వీట్ బైట్ తినాలని అనిపిస్తది? నాకైతే అనిపిస్తదండి. అందుకే మేము స్వీట్స్ తీసుకుందామని వచ్చాం. అవేమీ ఎక్కువ కాదు. మోతీచూర్ ఒకటి, కలాకండ్ ఒకటి తీసుకున్నాంలెండి. అవి పావు కిలో మాత్రమే తీసుకున్నాం. ఎక్కువ తినం. ఈ స్వీట్ టేస్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. Thanks for watching. Please like and subscribe. Bye bye.